సంపదేశనః పశుంపదో ఓం విశ్వకర్మ దిశంపదేశనః పశుంపదో స్వస్పంపదో తస్మై నమః శ్రీ మదాశక్తి మనోబ్రహ్మ స్వరూపభ్యం ఉమామేశ్వరభ్య నమః శ్రీ పరాశక్తి మాయ బ్రహ్మ స్వరూపభ్యం లక్ష్మీనారాయణభ్య నమః శ్రీ చశక్తి తుష్ట బ్రహ్మ స్వరూపభ్యం వారి హీరూపభ్య నమః శ్రీ క్రియాశక్తి శిలి బ్రహ్మ స్వరూపభ్యం సాక్షి పురంధరభ్య నమః శ్రీ జ్ఞానశక్తి ఈశ్వర బ్రహ్మ స్వరూపభ్యం సాంగిన భాస్కరభ్య నమః మాతా పితృభ్యం సర్భ్యో ద్యోతభ్య నమః సర్భ్యో ద్యోతభ్య నమః ఓం సర్వదేవతా పూజయామి ఆవాహయామి ధ్యానం సమర్పణ నానావిధ పరిమళ పుష్పే పూజయామి మహావరసిద్ధి వినాయకుని పూజయామి సంతాన వరదుడు వరసిద్ధి వినాయకుడు పూజయామి ఆవాహయామి ధ్యానం సమర్పయామి నానావిధ పరిమళ పుష్పే పూజయామి. తర్వాత ఇక్కడ ఈ వినాయకుడు ఇక్కడ వినాయకుడిని 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడు కూర్చోబెడుతున్నామని ఇంతకుముందు చెప్పి ఉన్నాము. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వినాయకుడు ఇక్కడ హిందువులని తర్వాత ముస్లింస్లని తర్వాత క్రైస్తవులని భేదాలు ఏమి లేవు. అందరూ వచ్చి సర్వ మానవులు సర్వ కులస్తులు అన్ని కులస్తులు వచ్చి ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఇక్కడ వినాయకుడిని ఈ దాత ఇప్పించిన ఈ సంవత్సరము ఈ 2024 సంవత్సరంలో వినాయకుడు ఇచ్చిన దాత పింజరి శిక్షావళి అనే దాత ఈ విగ్రహాన్ని ఇప్పించి ఉన్నాడు. మరియు తర్వాత వాళ్ళ నాయన పేరు హుషేన్ పీరా కుమారుడు పింజరి శిక్షావళి ఈ వినాయక విగ్రహం ఇప్పించిన దాత వారికి వారి కుటుంబానికి ఆరోగ్యము సుఖము సంపద అన్ని విధాలు ఆ వరసిద్ధి వినాయకుడు వాళ్ళ వరం ప్రసాదించాలని దేవదేవుడైన వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాము.